హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ అండ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానీ ఈ యొక్క స్కాలర్షిప్ అనేది రెన్యువల్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ యొక్క స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అప్లికేషన్ ప్రొసీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో మన ఛానల్లో సో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద అయితే డీటెయిల్స్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ప్రీవియస్లో ఆల్రెడీ సో ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీఎడ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఎంఈడి, ఎంపెడ్ అండ్ అదేవిధంగా ఎంసీఏ, ఎంబీఏ ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియోస్తో పాటు అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత కాలేజ్లో హార్డ్ కాపీస్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, బయోమెట్రిక్ అనేది ఎప్పుడు వేయాలి, ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ చేసి ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మీరు ఏమైనా డాక్యుమెంట్స్ రాంగ్ అప్లోడ్ చేసినట్టు ఆ డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రీవియస్ గెట్ చేయాలని కావచ్చు అండ్ అదేవిధంగా నాట్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పై అయితే వీడియోస్ ఉంటాయి. వన్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో తెలంగాణ ఈ పాస్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్లో చూసినట్టయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియోస్ అయితే తెలుస్తుంది. అప్ టు ఒక దగ్గర మనకు 240-250 వీడియోస్ అయితే ఓన్లీ స్కాలర్షిప్ సెక్షన్ గురించి మేము వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ చూస్తూ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం స్కాలర్షిప్ అనేది రెన్యువల్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుంటున్నాం కాబట్టి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇన్ కేసు మొబైల్ ద్వారా అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నట్టయితే సో మీరు డైరెక్ట్గా నేను ఇచ్చిన లింక్ అనేది మొజిల్లా ఫైర్ బాక్స్ సంబంధించిన అప్లికేషన్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొజిల్లా ఫైర్ బాక్స్ సంబంధించిన యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ మీరు ఒకవేళ ఆ యాప్ అనేది మీ దగ్గర లేకపోతే సో మొజిల్లా యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క రెన్యువల్ స్కాలర్షిప్ అనేది మనం క్రోమ్ బ్రౌజర్ ద్వారా అయితే చేయలేము. వన్స్ మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన లింక్ అనేది ఆ యాప్లో ఓపెన్ చేస్తే మన స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు మొబైల్ ద్వారా అప్లై చేసుకోవాలనుకున్నా, సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా రెన్యువల్ చేయాలంటే మనం మొజిల్లాలోనే చేయాల్సి ఉంటుంది. సో సిస్టంలో అయితే బై డిఫాల్ట్గా ఉంటుంది, బట్ మొబైల్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆప్షన్ అయితే మీరు చూడొచ్చు. ఈ డెస్క్టాప్ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది సిస్టమ్ మాదిరిగా మనకు కంఫర్టబుల్గా అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు సో ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఇలా మీకు టిక్ మార్క్ అయితే సైడ్ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో మీరు స్కాలర్షిప్ అనేది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు అడిగినట్లయితే సో మనకి December 31st అయితే లాస్ట్ డేట్ అండ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు, నో ప్రాబ్లం. ఫ్రెష్ స్కాలర్షిప్ కావచ్చు, రెన్యువల్ స్కాలర్షిప్ కావచ్చు, అప్లై చేసుకునే స్టూడెంట్స్కి ఈ యొక్క డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లై చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అప్లై చేయడం కోసం అయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ అని. ఫ్రీ మెట్రిక్ అంటేనేమో బిలో 10th అనమాట, పోస్ట్ మెట్రిక్ అంటే ఆఫ్టర్ 10th. సో లైక్ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, బీఎడ్ కానీ, బీపెడ్ కానీ, ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, సో ఇలా ఎంబీబీఎస్ కానీ మీరు దేనికి అప్లై చేయాలనుకున్నా కూడా ఇక్కడ పోస్ట్ మెట్రిక్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు స్టూడెంట్ సర్వీస్ సంబంధించి డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, రెన్యువల్ అప్లికేషన్ చేసుకోవడం కానీ, ఇది అదర్ స్టేట్ స్టూడెంట్ అంటే తెలంగాణ స్టూడెంట్ అయ్యుండి వేరే స్టేట్లో స్టడీ చేస్తున్నట్లయితే దీన్ని మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 2 ట్యాబ్స్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో తెలంగాణలో స్టూడెంట్ అయ్యుండి తెలంగాణలోనే చదువుతున్నట్టయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ట్యాబ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడం కావచ్చు, మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కావచ్చు, స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేసి ఎడిట్ చేసుకోవడం కావచ్చు, అండ్ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ ఎడిట్ చేసుకోవడం, రెన్యువల్ చేసుకోవడం, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనం రెన్యువల్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క స్కాలర్షిప్ ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ ఎవరైతే పీజీ సెకండ్ ఇయర్ కానీ, బీఎడ్ సెకండ్ ఇయర్ కానీ, డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇలా బేస్డ్ ఆన్ మీ కోర్సును బట్టి సో మీరు సెకండ్ ఇయర్ కానీ, ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్నట్టయితే ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెన్యువల్ చేయాలనుకుంటే ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో రెన్యువల్ స్కాలర్షిప్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ నేను ఇక్కడ ప్రివ్యూ అయితే డిస్ప్లే చేస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు కావాల్సింది స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్లో ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ ఎప్పుడో తీసుకొని నుండి అది క్లోజ్డ్ ఉంటుంది, అలాంటి అకౌంట్ స్కాలర్షిప్కి ఇచ్చామంటే అది రన్ కాదు. సో అది రన్నింగ్లో ఉందా లేదా అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే దాంట్లో అప్పుడప్పుడు అమౌంట్ వేస్తూ తీస్తూ ఉన్నట్టయితే అది రన్నింగ్లో ఉన్నట్టు. సో ఆ విధంగా వర్కింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాన్ని స్కాన్ చేసి దాని యొక్క ఫ్రంట్ కాపీ అనేది నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తున్న విధంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పాస్డ్ ఆర్ ప్రమోట్ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన మెమో. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టయితే డిగ్రీకి సంబంధించి సెకండ్ ఇయర్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేయాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితేనేమో సెకండ్ ఇయర్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. లేదా మీరు పీజీ అనుకుందాం, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టయితే ఫస్ట్ ఇయర్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ విధంగా బీఎడ్ సెకండ్ ఇయర్ అయితే బీఈడీ ఫస్ట్ ఇయర్ మెమో అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లైక్ 5 years పీజీ కావచ్చు, 5 years లా కావచ్చు, 5 years సంబంధించి ఎనీ అదర్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు సంబంధించి మీరు ప్రజెంట్ ఏ ఇయర్ అయితే చదువుతున్నారో ఆ ఇయర్ కంటే ముందు షార్ట్ మెమో రిజల్ట్ ప్రింట్ కానీ షార్ట్ మెమో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ అఫిడవిట్ అంటే 20 rupees బాండ్ అయితే ఉంటుంది. సో 20 rupees బాండ్ నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తున్నాను. అండ్ ఆ యొక్క 20 rupees బాండ్ పైన అండ్ ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే ఇస్తారు స్కాలర్షిప్ సంబంధించి, అది దానిపైన ప్రింట్ తీసుకోవాలి. జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫార్మాట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ ఫార్మాట్ అనేది మీరు 20 rupees బాండ్ పేపర్ పర్చేజ్ చేసేటప్పుడే దానిపైన ప్రింట్ తీసుకొని పర్చేజ్ చేసి దాంట్లో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని మీరు స్కాలర్షిప్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బాండ్ పేపర్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీకు నియర్ బై బుక్ స్టాల్స్లో కానీ స్టేషనరీలో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఈ యొక్క 20 rupees బాండ్ పేపర్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. సో దాన్ని మీరు పర్చేజ్ చేసి స్కాలర్షిప్ కోసం అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ కాలేజ్ సంబంధించిన బోనఫైడ్. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా బోనఫైడ్, దట్ ఈస్ డిగ్రీ సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ బోనఫైడ్. ఇన్ కేసు మీరు పీజీ స్టూడెంట్స్ అయితే పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు, బీఎడ్ స్టూడెంట్స్ అయితే బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు. ఇన్ కేసు 5 years కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్, అది అగ్రికల్చర్ కావచ్చు, లా కావచ్చు, ఇంటిగ్రేటెడ్ పీజీ కావచ్చు, లేదా ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, ఎవరైనా సరే మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ సంబంధించిన బోనఫైడ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈ 4 documents అయితే మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇవి కలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన మనం టిక్ మార్క్ చేసుకొని అండ్ వీటిని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మనము సో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క సైజ్ వచ్చేసి ఏంటంటే మనకు 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీ యొక్క మొబైల్ ద్వారా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అనేది నార్మల్గా 1 MB 2 MB సైజ్ ఉంటాయి ఫైల్స్ అనేది. సో వాటిని 50 నుంచి 100 KBలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ ఫస్ట్ మీరు సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క సెకండ్ ఇయర్ రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ రెన్యువల్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకొని ఉండాలి. అప్లై చేసినట్టయితే దానికి సంబంధించిన నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు అడుగుతారు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్. స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇన్ కేసు మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే సో దాన్ని ఏ విధంగా కనుక్కోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మీకు ప్రీవియస్లో ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పైన కూడా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క SSC పాస్ టైప్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. SSC అనేది మీరు రెగ్యులర్లో పాస్ అయితే రెగ్యులర్ టిక్ చేసుకోవాలి. సప్లీ పాస్ అయితే సప్లీలో టిక్ చేయాలి, అంటే బబుల్ అనేది చూస్ చేసుకోవాలి. అదర్ బోర్డ్ అయితే అదర్ బోర్డ్ అనేది చూస్ చేసుకోవాలి. CBSE వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 10th క్లాస్ చేయకుండా డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేస్తే డైరెక్ట్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు SSC ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అనేది వస్తుంది. సో మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. సో ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ యాజ్ ఇట్ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా టైప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ నాకు SSC మెమో ప్రకారం ఏమో మా ఇంటి పేరు ఉంది, నెక్స్ట్ మ్యారీడ్ అయింది కాబట్టి ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అయింది అంటారు. సో ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టు టైప్ చేస్తేనే మీకు ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ నా యొక్క డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ యొక్క అప్లికేషన్ నెంబర్, తర్వాత మీకు సంబంధించిన SSC పాస్ టైప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి SSC హాల్ టికెట్ నెంబర్, తర్వాత SSC ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న విధంగా నేమ్ అనేది టైప్ చేయడం కంప్లీట్ కాగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి కన్ఫర్మేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం రెన్యువల్ స్కాలర్షిప్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మళ్ళీ ఒకసారి రెన్యువల్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ప్రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ కావాలి, అండ్ మీకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన పాస్ ఆర్ ప్రమోట్ మెమో కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ ఒరిజినల్ అనేది అఫిడవిట్ కావాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా కాలేజ్ బోనఫైడ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా రెన్యువల్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి కన్ఫర్మేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఉంటుంది, అండ్ స్టూడెంట్ అనేది ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే చేస్తున్నారో ఆ కాలేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ సంబంధించి కోర్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకు సంబంధించి నేము, ఫాదర్ నేము అండ్ మీరు ఏ కాలేజ్లో అయితే చేస్తున్నారో డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు ఇప్పుడు మీరు కాలేజ్ చేంజ్ అయినట్లయితే ఆ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మన అప్లికేషన్ ఫామ్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యొక్క సెకండ్ ఇయర్ రెన్యువల్ కావచ్చు, థర్డ్ ఇయర్ రెన్యువల్ కావచ్చు, ఫోర్త్ ఇయర్ రెన్యువల్ కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ మీరు ప్రీవియస్ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ మీరు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ స్కాలర్షిప్ ఆల్రెడీ అప్లై చేస్తుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేసుకోవడం కోసం. ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను, వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్కి ప్రజెంట్ మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ నెంబర్ ఓటీపీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ దగ్గర మొబైల్ నెంబర్ లేదు, ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే మొబైల్ నెంబర్ తోటి మీరు మూవ్ ఆన్ కావాలనుకుంటే ఇక్కడ నో ఆప్షన్ ఇవ్వాలి. జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొత్త మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎంటర్ మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ రీఎంటర్ చేయాలి. దీంట్లో సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెల్ఫా, ఫ్యామిలీనా, అదర్స్ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు సార్ ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా దాంతో నేను మూవ్ ఆన్ అవుతాననుకుంటే నో ఆప్షన్ అలాగే ఉంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్రజెంట్ నేను కూడా నా యొక్క మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవట్లేను. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు కాలేజ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటేనేమో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రజెంట్ మీరు ఏ కాలేజ్లో అయితే మీ యొక్క డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ, పీజీ సెకండ్ ఇయర్ కానీ, లేదా మీకు సంబంధించిన కోర్స్ యొక్క సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే కాలేజ్ చేంజ్ అయితే ఒకవేళ మీరు కాలేజ్ చేంజ్ అవ్వలేదు, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒకటే కాలేజ్లో రన్ అవుతున్నారు అనుకుంటే బై డిఫాల్ట్గా ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది, దాంతో మీరు మూవ్ ఆన్ కావచ్చు. ఒకవేళ మీరు కాలేజ్ చేంజ్ అయినట్లయితే జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. వాటిలో మీ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ అయ్యాను అనుకుందాం. చేంజ్ అయినట్టయితే ఫస్ట్ కాలేజ్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ కాలేజ్ అనేది ఏ మండలంలో ఉందనేది కూడా చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమీర్పేటలో ఉంది అనుకుందాం. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కాలేజెస్ ఎనేబుల్ అవుతాయి. సో ప్రజెంట్ ఈ కోర్స్ రిలవెంట్ కాలేజెస్ అయితే దీంట్లో లేవు. మీరు ఒకవేళ డిగ్రీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క మండల్, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకొని తర్వాత మీ యొక్క కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం కాలేజ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఫర్దర్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కోర్స్ డీటెయిల్స్ అనేది మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో ఆ కోర్స్ సంబంధించి. అండ్ ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి సో ఇక్కడ బీఎస్సీకి సంబంధించి అగ్రికల్చర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి ఏంటంటే 3 years సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ జాయినింగ్ డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్లో సెకండ్ ఇయర్ కానీ, ఫైనల్ ఇయర్లో కానీ ఏ డేట్లో అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ అనేది ఇవ్వాలి. సో నార్మల్గా అయితే మనకు కాలేజెస్ అనేది 2 June నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి సో మీరు June 2 కాకుండా June 3, June 4 అని ఇవ్వచ్చు. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ June 3 అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా June 3 అయితే ఇవ్వచ్చు. ఎవరైతే సెకండ్ ఇయర్కి రెన్యువల్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏ ఇయర్లో అయితే రెన్యువల్ చేసుకుంటున్నారో ఆ ఇయర్కి సంబంధించి June 3 అనేది ఇవ్వచ్చు. సో నార్మల్గా సార్ మా బ్యాచ్ అనేది ఇంకా సెకండ్ ఇయర్ బ్యాచ్ అప్పుడు స్టార్ట్ కాలేదు, మాకు క్లాసెస్ స్టార్ట్ అయింది ఆగస్ట్ నుంచి అని అంటారు కొంతమంది. సో మీరు ఆగస్ట్ పెట్టుకున్నట్టయితే ఆగస్ట్ నుంచే స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. అప్ టు 10 months వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సో మార్చ్ వరకే స్కాలర్షిప్ వస్తుంది. ఆగస్ట్ నుంచి పెట్టుకున్నారనుకోండి, ఆగస్ట్ అనేది 8th month కదా. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ 4 months ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 3 months ఉంటుంది. 5 monthsకి మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది. లేదా నేను చెప్పిన వెర్షన్లో మీరు పెట్టుకున్నట్టయితే టోటల్గా 10 monthsకి అయితే మీకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ జూన్ డేట్ ఇవ్వాలి. సో లేదా మీ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే సజెషన్ చేస్తారో ఆ డేట్ అనేది ఇవ్వండి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు సో డే స్కాలర్, హాస్టలర్ అని 2 options అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ ఇయర్లో కనుక హాస్టల్లో స్పెండ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో ఉండి ఇప్పుడు లేరు అనుకుంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ యువర్ రిక్వైర్డ్ స్కాలర్షిప్ టైప్ అంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు 2 options అనేది ఎనేబుల్ అవుతాయి. అండ్ వన్స్ ఈ విధంగా మన ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సెలెక్ట్ టైప్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 2 options ఉంటాయి, డే స్కాలర్ అని, కాలేజ్ అటాచ్డ్ అని. మీరు ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో ఉండి ఇప్పుడు హాస్టల్లో లేరు అనుకుంటే డే స్కాలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఫస్ట్ ఇయర్లో డే స్కాలరు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు అనుకుంటే హాస్టల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీకున్న ఛాన్సెస్ని బట్టి, మీకున్న అవకాశాన్ని బట్టి అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను హాస్టల్లోనే ఉంటున్నాను. సో ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. బై డిఫాల్ట్గా నో ఆప్షన్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్కి సంబంధించి మీరు ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకున్నారో
ఇచ్చారో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ అక్కడ జాయినింగ్ డేట్ అనేది జూన్ 2023 ఇచ్చాను కాబట్టి సో ఇక్కడ కూడా సేమ్ డేట్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ దానికంటే ముందు డేట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ డేట్ వచ్చేసి నేను 3 జూన్ 2023 ఇచ్చాను. అండ్ ఇక్కడ హాస్టల్ డేట్ కూడా 3 జూన్ 2023 అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా డేట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి సో హాస్టల్ జాయినింగ్ డేట్ కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయమంటుంది. సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది బై డిఫాల్ట్గా మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఇచ్చేస్తాము. ఒకవేళ మీరు వాటిని చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజ్ చేయాలి. సో ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉన్న అడ్రస్ చూపిస్తుంది, కమ్యూనికేషన్ సంబంధించిన విలేజ్ చూపిస్తుంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ చూపిస్తుంది, పిన్ కోడ్ చూపిస్తుంది. వీటిలో మీరు చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ అండ్ మండలు, తర్వాత వచ్చేసి విలేజ్, తర్వాత మీకు సంబంధించిన అడ్రస్, పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ నేను వచ్చేసి నా యొక్క అడ్రస్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకోవట్లేను కాబట్టి నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే ఇదే విధంగా బై డిఫాల్ట్గా నో ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు నో ఆప్షన్ పైనే ఆ ట్యాబ్ అనేది ఉంచాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ యొక్క నేమ్కి సంబంధించి మీరు బ్యాంక్ అనేది ఏ అకౌంట్ ఎక్కడ తీసుకోవడం జరిగింది, దాని యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి, దానికి సంబంధించిన IFSC కోడ్ ఏంటి, అండ్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి అనేది ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రజెంట్ మీరు న్యూ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ సీడ్ విత్ ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది మీరు మార్చాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి న్యూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు ప్రజెంట్ అయితే. బట్ నేను వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు, నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మెయిల్ ఐడి అనేది ప్రీవియస్లో మనము ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి బై డిఫాల్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలనుకోవట్లేను, సో నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్లలో ప్రీవియస్ సంబంధించిన మెమో అయితే అప్లోడ్ చేయమంటుంది, లేదా రిజల్ట్ ప్రింట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ యొక్క షార్ట్ మెమో లేదా రిజల్ట్ ప్రింట్ అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు ఫైనల్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ సంబంధించి పీజీ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ చదివే వారు ఎవరైతే ఉంటారో సెకండ్ ఇయర్ సంబంధించిన షార్ట్ మెమో అప్లోడ్ చేయాలి. బీఎడ్ కావచ్చు, ఎనీ అదర్ కోర్సెస్ మీరు ప్రజెంట్ ఏ అయితే చేస్తున్నారో స్టడీ దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన మెమో అయితే మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే మెమో యొక్క సైజ్ అనేది ఏంటి అంటే 50 KB నుంచి 100 KB మధ్యలో అయితే ఉండాలి. సో 50 KB నుంచి 100 KB మధ్యలోకి ఏ విధంగా సెట్ చేసుకోవాలి త్రూ ది మొబైల్ ద్వారా అంటూ ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా మొబైల్ ద్వారా 50 KB నుంచి 100 KBకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన యొక్క ప్రీవియస్ ఇయర్ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇన్కమ్ అఫిడవిట్ అనేది 20 రూపీస్ బాండ్ పేపర్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి ప్రజెంట్ కాలేజ్ యొక్క సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు మీ కోర్స్ రిలవెంట్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ 3 డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి. 3 డాక్యుమెంట్స్ సైజ్ కూడా 50 నుంచి 100 KB అయితే ఉండాలి. జస్ట్ మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క మొబైల్కి సంబంధించి డిఫరెంట్ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏ ఫోల్డర్లో అయితే ఒక సర్టిఫికేట్ ఉందో అది మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు సంబంధించి షార్ట్ మెమో అనేది అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనం ఏ మెమో అయితే అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడే ఫస్ట్ దానికి ఒక నేమ్ ఇచ్చినట్టయితే పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా అని అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 50 KB నుంచి 100 KB మధ్యలో ఉంటేనే అది అప్లోడ్ కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క మెమో అనేది అప్లోడ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ నాకు సంబంధించి సో ఇక్కడ స్కాన్డ్ ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ అఫిడవిట్ అంటే ఏముండదు, 20 రూపీస్ బాండ్ పేపర్ అనేది మనం డౌన్లోడ్ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత దాని మీద మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేయాలి. అండ్ ప్రజెంట్ ఇక్కడ ఇన్కమ్ అఫిడవిట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే సైజు కూడా 50 నుంచి 100 KB అయితే ఉండాలి. వన్స్ మనం అప్లోడ్ చేయగానే దాని ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ప్రజెంట్ కాలేజ్ యొక్క బోనఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి.
అండ్ వన్స్ మనం బోనోఫైడ్ అప్లోడ్ చేసినట్లయితే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. టోటల్గా ప్రెజెంట్ మనం 3 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 4 డాక్యుమెంట్స్ అయితే ఈ యొక్క రెన్యువల్ స్కాలర్షిప్ కోసం అయితే అవసరం వస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనకి ఇచ్చిన కాలంలో. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ డిక్లరేషన్ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని మనం కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుంటే మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడం తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఒకవేళ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే మొబైల్ నెంబర్ అనేది వేరేది ఇవ్వండి. సో అంటే మీరు 3-4 మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా. సో మీ ఫ్యామిలీలో ఎవరిదైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే వేరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అయినా కూడా ఓటీపీ రావట్లేదు అంటే సో మీ నియర్ బై మీ సేవకి వెళ్ళేస్తే అక్కడ వితౌట్ ఓటీపీ తోటి వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేయడం జరుగుతుంది. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. వన్స్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్ అయినట్టుగా చూపించినట్లయితే సో ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత మీ యొక్క స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ జనరేట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఏ కాలేజ్లో అయితే ప్రజెంట్ సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ చేస్తున్నారో ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అండ్ అదేవిధంగా మీ యొక్క కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత జస్ట్ ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్కాలర్షిప్ యొక్క రెన్యువల్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 2 డాక్యుమెంట్స్తో పాటు సో మనం ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత కాలేజ్లో హార్డ్ కాపీస్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మనం అటాచ్ చేసి సో మన యొక్క కాలేజ్ స్కాలర్షిప్ సెక్షన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క స్కాలర్షిప్ సెక్షన్లో ఇచ్చేటప్పుడు సో నార్మల్గా మీరు యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తోటి వీటిపైన గెజిటెడ్ సైన్ అయితే చేయించుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది ఏ విధంగా రెన్యువల్ చేసేయాలి, రెన్యువల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రెన్యువల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే అండ్ అదేవిధంగా సో మీరు మీ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మేజర్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే సో మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించి తెలంగాణ స్కాలర్షిప్ సంబంధించి సెకండ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెన్యువల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.